అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వేళ కడప జిల్లా పాల్కొండలపై భక్తులు అఖండ జ్యోతిని వెలిగించారు. హిందువుల విజయానికి ప్రతీకగా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. హిందూ సాంప్రదాయంలో రాముడికి ప్రత్యేక పాత్ర ఉంది. అలాగే అయోధ్య రామాలయము కట్టాలని చెప్పేసి దాదాపు 5 దశాబ్దాల నాటి కల ఈరోజు నెరవేరింది. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట కూడా అంగరంగ వైభవంగా జరిగింది. దానికి ప్రతీకగా హిందువులు సాధించినటువంటి విజయానికి ప్రతీకగా ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో కూడా జ్యోతి దీపాలు వెలిగించాలని చెప్పి పైనుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ రోజు కూడా కడప నగరంలో ఉన్నటువంటి పాలకొండల పైన అఖండ జ్యోతి వెలిగించి ఆ విజయానికి ప్రతీకగా చూస్తున్నారు. మనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆచార పూజారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐక్యవేదిక కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎందుకు ఈ అఖండ జ్యోతి వెలిగించాల్సి వచ్చింది? రాముడికి ప్రతీకగా ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు 500 సంవత్సరాలకు కాలానికి సంబంధించి ఈరోజు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నది అందరికీ యథార్థమే. కానీ ఈరోజు ఈ యొక్క రాములు వారు అక్కడ ప్రతిష్ట కావాలని ఎంతోమంది హిందువులు గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఇంకా ముందు కూడా ఆ రాముల వారు అక్కడ ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఎంతోమంది ప్రార్థనల వల్ల ఈరోజు రాముల వారు అక్కడ కూర్చున్నారు. అటువంటిది దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా కడప జిల్లాలో ఈరోజు ఈ యొక్క అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్నటి రోజు శోభాయాత్రను చేసుకొని ఇందులో వైదికంగా కూడా కార్యక్రమాలు చేయాలి, లోక కళ్యాణార్థమై లోకంలో ప్రజలందరూ కూడా శుభంగా వాళ్ళు కలగాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కూడా 1,00,000 రామగాయత్రితో రామయజ్ఞాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఆ తదనంతరం అందరికీ కూడా అన్న సంతర్పణ చేసి ఈరోజు సాయంత్రం ఈ యొక్క కడప నగరంలో ఉండేటువంటి పాలకొండ యొక్క కొండ మీద విజయ జ్యోతిగా నామకరణం చేసి ఈరోజు ఈ జ్యోతి వెలిగించడం జరిగింది. ఈ జ్యోతికి ముఖ్యంగా వెలిగించడం వలన మనిషిలో ఉండేటువంటి అహము, తనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగి ప్రజలకు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ కార్యం ఎత్తుకున్నా విజయం కలగాలి. ఆ విజయం వలన రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం వలన సమస్త శుభఫలాలు కలగాలి. ఆ రామచంద్రుడు ఏ విధంగా ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడో అదే మార్గాన ప్రజలందరూ కూడా నడిచి ఆ యొక్క ధర్మాన్ని అందరూ కూడా పాటిస్తూ సమాజానికి హితువుకు ఇంకా భావితరాలకు అందరికి కూడా మార్గదర్శకంగా నిలవాలనేటువంటి ఒక మంచి సందేశంతోనే ఈ రోజు కులమతాల అతీతంగా అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో ఈ రోజు విజయ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఇది శాస్త్రోక్తంగా విశేషంగా మన రాయలసీమలోనే ముఖ్యంగా కడప జిల్లానే ఒక పుష్పగిరి మహాక్షేత్ర మహాసంస్థానం ఉంది. అలాగే మనకు ఏకశిలా నగరం ఒంటిమిట, తిరుమలకు తొలి గడప దేవుని కడప, ఒకవైపు అహోబిల పట్టాధిపతులు, ఒకవైపు అహోబిల క్షేత్రం, ఒకవైపు గండి క్షేత్రం, ఇలా అనేక క్షేత్రాలు 4 మూలల 4 క్షేత్రాలు వేసినటువంటి చాలా పుణ్యభూమి అయినటువంటి మన కడప జిల్లాలో ఈ రోజు ఈ యొక్క అయోధ్య రామచంద్రుడి యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా చాలా అందరికీ కూడా శుభఫలాలు కలిగించాలని, సమస్త మానవులందరికీ కూడా సమస్త శుభఫలాన్ని కలిగించాలని, ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క దేశాన్ని రాష్ట్రం పాలిస్తున్నటువంటి అందరికీ కూడా సమస్త శుభఫలాలు కలిగించి ఆ భగవంతు అనుగ్రహం కలగాలని అయోధ్య ఐక్య ద్వారా ఈ రోజు కడపలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా అందరూ కలిసి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు ధర్మపాలన పాటించాడు. తనతో పాటు రాబోయే జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించడానికి సూచికగానే కడప నగరంలో ఉన్నటువంటి పాలకొండల ఏరియాలో విజయ జ్యోతి వెలిగించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అలాగే నిన్న కడప నగరంలో వైభవంగా శోభాయాత్ర కూడా ఏర్పాటు చేశారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయోధ్య ఐక్యవేదిక ద్వారా చేసినటువంటి ప్రోగ్రామ్స్ లో అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దానికి సంబంధించి ఈ రోజు అఖండ జ్యోతి వెలిగించడంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.